అంజీరా శాకాహారమా మాంసాహారమా? అంజీరా పండును చాలామంది ఎంతో ఇష్టంతో తింటారు, మరికొందరు డ్రై ఫ్రూట్ రూపంలో తీసుకుంటారు. అయితే ఇది శాకాహారం కాదని భావన జనాల్లో ఎప్పటి నుంచో ఉందట. ఎందుకంటే అంజీరా పువ్వులు పండ్లుగా పరిపక్వం చెందాలంటే ఒక చిన్న తేనెటీగ ద్వారా పరాగ సంపర్కం జరగాలట. ఈ పరాగ సంపర్కం జరిగే క్రమంలో ఆ కీటకం పుష్పంలోకి ప్రవేశించి అక్కడే గుడ్లు పెడుతుంది. ఈ ప్రక్రియలో దాని రెక్కలు ఊడిపోతాయి. అది పుష్పం నుంచి బయటకు రాలేదు, కొద్దిసేపటికి అందులోనే చనిపోతుంది. అందుకే అంజీరా పండును మాంసాహారం అని భావిస్తారు. అయితే కందిరీగ శరీరాన్ని పువ్వులో ఉండే పిషిన్ అనే ఎంజైమ్ జీర్ణం చేసేస్తుంది. అంజీరా పుష్పం పండుగ మారే నాటికి కీటకం పూర్తిగా కరిగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మానవ సహిత జంతు దోపిడీ కానీ సహజ ప్రక్రియ కాబట్టి శాకాహారంగానే భావించాలని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కొందరు కందిరీగల ద్వారా పరాగ సంపర్కం జరగని అంజీరాలను పండిస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని పూర్తిగా శాకాహారంగానే పరిగణించవచ్చట. ఏంటో దీంట్లో కూడా సైన్స్ ఉందన్నమాట.